నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఆదికాండం 27వ అధ్యాయం 12వ వచనమును మీ కొరకు నేను చదువుచుండగా మీరు వినండి. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచుచు అప్పుడు నేను అతని దృష్టికి వంచకూడనుగా దోచిన ఎడల నా తండ్రి నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పాను. ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా, అంటే వృద్ధాప్యంలో ఉన్న ఈసాకుకి కొద్దిగా ఆశ కలిగింది. వయసు పెరిగి పెద్ద వయసు అయినప్పుడు మటన్ మీద గురి పోతుంది. అంటే చాలామంది, అంటే నా నానమ్మ కూడా లాస్ట్ టైంలో మటన్ కావాలి అని అడిగారు. అంటే వయసు పెరిగినప్పుడు కొద్దిగా మటన్ దాని మీద ఆశ పోతుంది. ఈ ఈసాకు కూడా ఆశ కలిగింది, మంచి మాంసం కావాలని. అంటే వేటకు వెళ్ళడము, జంతువులను వేటాడడము, ఏశావు చాలా గొప్ప వ్యక్తి ఆ విషయంలో. కాబట్టి పెద్ద కుమారుణ్ణి పిలిచాడు. పెద్ద కుమారుని పిలిచి, ఇదిగో నాకు వయసు ఎక్కువైంది, చూపు సరిగా కనబడట్లేదు, నీవు అడవికి వెళ్ళి మంచి జంతువు వేటాడి నాకు మాంసము వంట చేసి రుచిగా తీసుకొస్తే అబ్బా నేను మంచిగా తిని నిన్ను దీవించాలయ్యా ఏశావు, పోయి తొందరగా తీసుకురా. ఈ మాటను అక్కడ తల్లి విని యాకోబు అంటే తల్లికి చాలా ఇష్టం. కాబట్టి యాకోబు ఆ బ్లెస్సింగ్ని తీసుకోవాలి, ఏశావుకి ఆ బ్లెస్సింగ్ పోకూడదని మెల్లిగా యాకోబుతో గొర్రె పిల్ల మందలో నుండి పోయి తీసుకురా, నేను తెలుసు కదా నాకు ఎలా రుచిగా వండాలి, నీ డాడీ దేనిని ఇష్టపడతాడు, ఎలా చేయాలి, ఎలా టేస్ట్గా చేయాలి అన్నీ నాకు తెలుసు కదా, నేను మంచిగా చేస్తా, నీ చేతికి ఇస్తా, నీవు పోయి నీ తండ్రికి ఇచ్చి నీ ఆ బ్లెస్సింగ్ను తీసుకోపో. అప్పుడు ఆయన అంటున్నాడు, తడవి చూస్తాడు. ఏశావు చేతిలో ఎంట్రికలు బాగా ఎక్కువ ఉంటుంది, నా చేతిలో ఎంట్రికలు ఎక్కువ లేవు. తడవి చూసి ఇది ఏశావు కాదు కదా, యాకోబు కదా అని ఆశీర్వాదమునకు బదులుగా శాపమును పలికితే అయ్యో నా మీద శాపం వస్తుంది కదా. వెంటనే తల్లి ఏం చెప్పుచున్నదంటే, శాపం ఆయన ఏదైనా శపిస్తే ఆ శాపము నా మీద రాని, బ్లెస్సింగ్ వస్తే నీ మీదకి పోని, శాపం వస్తే నా మీదకి రాని. అంటే ఒక తల్లి ఒక తండ్రి హృదయ అంతరంగంలో నుండి పిల్లలను దీవిస్తారండి. నేను పోయినా పర్వాలేదు, నా పిల్లలు బ్రతకాలని కన్న తల్లి కన్న తండ్రి తప్పకుండా త్యాగం చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు. పిల్లలే చాలా మంచిగా ఉండాలి, నేను పోయినా పర్వాలేదని కూడా తల్లిదండ్రులు అలా అనుకుంటారు.
నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకసారి నాకు ఆరోగ్యం బాగలేదని నా తండ్రి దగ్గర వెళ్ళి ఒక వ్యక్తి చెప్తే నా తండ్రి ఏమన్నాడంటే, దేవా నాకు ఏజ్ అవుతున్నది, కానీ నా కుమారుడు బ్రతకాలి, నన్ను తీసుకొని నా కుమారునికి ఆరోగ్యం దయచేయి అని నా తండ్రి అన్నారంట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనస్ఫూర్తిగా దీవించేది తండ్రి, మనస్ఫూర్తిగా తన ఆస్తిని పిల్లలకి ఇచ్చి వెళ్ళేది తల్లిదండ్రులే. ఎంత కోపం చేసినా ఒకవేళ పిల్లలకి తల్లిదండ్రులకు పడకపోయినా ఆస్తులన్నీ తన పిల్లలకు మనస్ఫూర్తిగా ఇచ్చి కళ్ళను మూసి వెళ్తారు. అందుకే తండ్రి మనసు ఉన్నవారే సంపూర్ణంగా హృదయ అంతరంగంలో నుండి మనల్ని బ్లెస్ చేయగలుగుతారు. అందరూ చేయలేరు. ఒట్టిగా నోరు కదులుతుంది కానీ మనసులో వేరే ఉంటుంది. మనస్ఫూర్తిగా దీవించాలంటే తల్లి మనసు ఉండాలి, తండ్రి మనసు ఉండాలి. అటువంటి వారు ఎక్కడ ఉన్నారండి? ఒక్కొక్కరికి వాళ్ళ సొంత కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మీ పరలోకపు తండ్రి అని అక్కడ రాయబడి ఉంది. దేవుడు మనకు తండ్రిగా తల్లిగా ఉన్నాడు. మనకి ఏది అవసరమో వర్షము ఎండ ఇవన్నీ మనకి మన అవసరతలన్నీ తీరుస్తున్నాడు. మనకు భోజనము తిండి వర్షం వస్తేనే అన్నీ మన చేతికి వస్తుంది. ఇవన్నీ దేవుడు మన అవసరతలను తీరుస్తున్నాడు. కాబట్టి దేవునికి తండ్రి మనసు ఉన్నదంట, తల్లి మనసు ఉన్నదంట. ఎలీషా ఏలియా దగ్గర పనిచేశారు. పనిచేసి ఏలియా ఎత్తబడే సమయంలో ఏలియా అడుగుతున్నాడు, ఏం కావాలయ్యా నీకు చెప్పు. ఆయన ఏమనుకున్నాడంటే, మీరు వాడిన గాడిదను నాకు ఇవ్వండి, మీరు వాడిన మంచమును నాకు ఇవ్వండి, మీరు ఏది వాడారో అది ఇవ్వండి, లేకపోతే బంగారం ఉండే ఇవ్వండి, వెండి ఉండే ఇవ్వండి, ఇలా అడుగుతాడని అనుకున్నాడు ఏలియా. ఎలీషా అడిగాడు, నీలో ఉన్న వరం 2 పాలు నాకు కావాలి అని అడగంగానే మొత్తం షాక్ అయిపోయాడు. ఏంటి ఇది అడుగుతున్నాడు? నీలో ఉన్న వరం 2 పాలు కావాలని అడుగుతున్నాడు. నేను మంచిగా వాడబడ్డాను ప్రవక్తగా, నాకంటే ఎక్కువ వాడబడతాడా? ఇంకా 2 పాలు కావాలంటున్నాడు అని చెప్పి వెంటనే మనస్ఫూర్తిగా, అయ్యా దేవా 2 పాలు అడుగుతున్నాడు, 2 పాలు ఆయనకు దయచేయి, గొప్పగా దీవించుమని ఆయన ఏదైనా ఆయన కొరకు ప్రార్థన చేశాడా? లేదు. నేను ఎత్తబడినప్పుడు నేను నీకు కనబడినట్లయితే అప్పుడు అది నీకు దొరుకును అని చెప్పి వెళ్ళాడు. అంటే తండ్రి యొక్క మనస్ఫూర్తిగా ఆయనను బ్లెస్ చేసేటానికి అక్కడ ఛాన్స్ రావట్లేదు. నేను ఎత్తబడినప్పుడు నీకు ఒకవేళ కనబడితే నీకు దొరుకుతుంది అని అంటున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి మనస్సు అందరికీ ఉండదు, మనుషులలో ఉండదు, చాలా అరుదు. తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా పిల్లలకు చేస్తారు. మన పరలోకపు తండ్రి కూడా మనస్ఫూర్తిగా మనకు అన్నీ ఇచ్చుచున్నాడు. నాకంటే ఎక్కువ చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంటే సాధారణ మాటే. అది తండ్రి మనసే అలా చెప్తుంది. నాకంటే నా కొడుకు మంచిగా వాడబడాలి, నాకంటే నా కొడుకు కృప వరములతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ దినం ఒకటి మీరు తెలుసుకోవాలి, తండ్రి మనసు మన దేవునికి ఉన్నదండి. దేవుడు అంటే ఎవరు? అందరికీ ఒకే దేవుడే. ఒక్కొక్కరి విశ్వాసం వ్యత్యాసంగా ఉంటుంది. కొందరు కొన్ని వస్తువుల మీద విశ్వాసం పెడతారు, కొందరు ఇంకా కొంత మనుషుల మీద విశ్వాసం పెడతారు. ఒక్కొక్కరి విశ్వాసం వారికి, దానిని మనం డిస్టర్బ్ చేయవద్దు. నేను దాని గురించి చెప్పట్లేదు, ఒక్కొక్కరి విశ్వాసం వారికి. కానీ
నా మాట జాగ్రత్తగా గమనించండి. అందరికీ పైగా సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయనే 2000 సంవత్సరాల క్రితం నర రూపమెత్తి ఈ భూమికి వచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు. అంటే గొప్ప శక్తి. ఆ గొప్ప శక్తి మనల్ని ఏలుచున్నది, ప్రపంచమును ఏలుచున్నది. వర్షం ఎలా పడుచున్నది. మొన్న ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తితో అడిగాను, ఆకాశం చూడండి, అక్కడ ఏదైనా నీళ్ళు ఉన్నదా? ఏమున్నది అక్కడ? గబని మేఘాలు వచ్చుచున్నవి, మబ్బుగా వచ్చి వెంటనే వర్షాలు, పైనుంచి నీళ్ళు. ఆశ్చర్యంగా లేదా? రోజు సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు, ఆశ్చర్యంగా లేదా? వెనుకకు ఒక శక్తి మనలను పరిపాలన చేయుచున్నది. ఆ శక్తి గురించే పరిశుద్ధ గ్రంథం బైబుల్ మనకు తెలియజేయుచున్నది. కాబట్టి అందరికీ ఏకైక ఒక దేవుడు పైన ఉన్నాడు అను ఒక విశ్వాసం, నమ్మకం ప్రతి ఒక్కరిలో రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి దైవ భయము, భక్తి ఉండాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి, విశ్వసించాలి. ఒకవేళ యేసు ఈ లోకానికి రాకపోతే విశ్వాసం రాదో ఏమో. ఎలా నమ్మాలయ్యా? ఎక్కడ ఉన్నాడయ్యా దేవుడు అని ఈజీగా మనం చెప్పేస్తాం. అందుకే నర రూపమెత్తి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చారు. ఇప్పుడు కూడా సమాధి తెరవబడి ఉన్నది. మరణమును తిరిగి గెలిచిన ఒకే ఒక దేవుడు, ఒకే ఒక వ్యక్తి ఇజ్రాయేల్ దేశంలో ఇప్పుడు కూడా సమాధి తెరవబడి ఉన్నది. కాబట్టి మనం పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి. పరలోకపు తండ్రి మన కొరకు ఉన్నాడు, మనసారా దీవిస్తాడు. నాకంటే ఎక్కువ చేయాలి నా పిల్లలు అని దేవుడు అంటున్నాడు. గమనించండి, ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించండి, నమ్మండి, మేలు పొందండి. ఆ పరలోకపు తండ్రి మిమ్మను దీవిస్తే ఆ దీవెనలు ఎప్పుడు కూడా అది నిలిచి ఉంటుంది అను విషయమును ఈరోజు మీరు తెలుసుకోండి. సిలువ మీద యేసు ప్రభు వెళ్ళి ఏం చెప్పాడు? సిలువ మీద ఆయన కొట్టబడడం, దానికి అర్థం ఏమిటి? దేవా, ఈ బిడ్డల మీద వచ్చుచున్న శాపము నా మీద రాని. సిలువ మీద నేను తీసుకుంటాను, నేను శిక్షను అనుభవిస్తాను, నేను వెల చెల్లిస్తా, ఈ శాపము నా మీద రాని అని సర్వశక్తి గల దేవుడు సిలువ మీద తన్ను తానే మన కొరకు సమర్పించాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకున్నాడు, మనకు రావాల్సిన శాపమును ఆయన తీసుకున్నాడు. ఇక్కడ యాకోబు యొక్క తల్లి ఏం చెప్తున్నది? శాపం వస్తే నా మీదికి రాని. అక్కడ పరలోకపు తండ్రి కూడా మన శాపము, మన బాధలు, మన పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. ఏ ఒక వ్యక్తి నమ్ముచున్నాడో, సిలువను చూసి నమ్ముచున్నాడో ఆ వ్యక్తి బ్లెస్సింగ్ను పొందుతాడండి. ఆ వ్యక్తి రక్షణ సంతోషమును శరీరంలో, హృదయంలో అనుభవిస్తాడు. ఆ వ్యక్తిలో గొప్ప మార్పు కలుగుతుంది. కాబట్టి ఈ మాటలను వినిన మీరు నాతో కలిసి ప్రార్థించండి, దేవుని మీద నమ్మకం పెట్టండి, బైబిల్ చదవండి, వాక్యమును చదవండి, బలం పొందండి. అవును, ఇది ఏదో ఒక గుంపుకు చేరినది కాదు, ఏదో సంఖ్యని పెంచుకోవాలని కాదు. లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది లోకం. కాబట్టి మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. ప్రభు అదే ఎదురు చూచుచున్నాడు. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తామా? ప్రభువా, ఒక్కసారి ఈ మాటలను వినిన ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. వారి మీద మీ హస్తమును ఉంచండి. ఇప్పుడే నీ శక్తి ప్రవహించును గాక. ఇప్పుడే మీ హస్తమును వారి మీద ఉంచండి. బాడీలో, నరములలో, ఎముకలలో శక్తి పారును గాక.
కుటుంబము, పిల్లలు, వారిని బాధ్యత తీసుకోండి, భద్రత దయచేయండి. మంచి ఇప్పుడు స్కూల్ అడ్మిషన్ టైం, బీదలను కనికరించండి, కృప చూపండి, మార్గం చూపండి, అడ్డు ఆటంకములు అన్నిటినీ తొలగించండి ఇప్పుడే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ రక్తమును ప్రోక్షించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. నీవు తండ్రిగా ఉన్నావు. ప్రతి కుటుంబానికి ఏది అవసరమో వారికి దయచేయండి, ఇప్పుడే ముందుకు నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమె. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారు, బంధువులందరూ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకమైన ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉన్నది. ఈ నెల జూలై 15 నుంచి 20 వరకు మలేషియా దేశంలో కొన్ని చర్చెస్లో వాక్యం చెప్పుటకు వెళుచున్నాను. మీరు నా కొరకు, కుటుంబం కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడు మంచి వాడుకోవాలి, అనేక ప్రజలు దీవించబడాలని మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. ఇంకొక అనౌన్స్మెంట్ ఉన్నదండి. ఈ నెల 10, 11 2 దినములు ప్రతి నెల జరుగుచున్న కూడిక యేసు ఇచ్చు బహుమానం ప్రార్థన గోపురం, గొర్రెకొండ, వారంగల్, అక్కడ 2 days జరగని ఉన్నది. 10, 11, 10 పాస్టర్స్ కూడిక. సేవ ఆసక్తి గలవారు, సువార్థికులు, పాస్టర్స్ మీరందరూ రండి. 10వ తేదీ 2వ శుక్రవారం. బస్ వసతి కూడా రైల్వే స్టేషన్ నుంచి ఏర్పాటు చేశాము. భోజన వసతి చేస్తున్నాం. భోజనం చేసి మీరు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళవచ్చు. ఉచిత బస్ వసతి ఉన్నది. రండి. కాపర్లు, సేవకులు అందరూ కదిలి రండి. ప్రభు ప్రవచన రీతిగా మీతో మాట్లాడతాడు. 11వ తేదీ 2వ శనివారం ప్రజల కొరకు ఆ దినము కూడిక. అనేక సంఘాలు కదిలి వస్తున్నారు. పాస్టర్స్ తన సంఘమును తీసుకొని వస్తున్నారు. అద్భుతమైన కూడిక. చాలా ప్రజలు మేలు పొందుతున్నారు. కాబట్టి పాస్టర్స్ గమనించండి, మీ సంఘమును 2వ శనివారం విశ్వాసులతో మీరు రండి. అన్ని వసతులు మీకు ఏర్పాటు చేస్తున్నాం. బస్ వసతి ఉన్నది, భోజన వసతి ఉన్నది. కాబట్టి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. 2 రోజులు మర్చిపోకండి. 10, 11 2వ శుక్రవారం, 2వ శనివారం మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు నేరుగా మీతో మాట్లాడుతాడు. ఇది చివరి కాలము. దేవుడు నేరుగా ప్రజలను దర్శించుచున్న టైం ఇది. కాబట్టి ఆశతో, కుటుంబంతో పరిగెత్తుకొని రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.